మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా టారిఫ్లు పెంచుకుంటూ వచ్చాడు కదా. మరి ఈ టారిఫ్లు పెంచడం వల్ల వాళ్ళ ఆదాయం ఏదన్నా పెరిగిందా అంటే ఖచ్చితంగా పెరిగిందనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్లో వాళ్ళకి ఏకంగా 2.5 రెట్లు వాళ్ళ ఆదాయం పెరిగిందనే చెప్పాలి. మరి ఒక్కసారి ఏప్రిల్ నెలలో కనుక ఒకసారి చూసామంటే వాళ్ళ సంపాదన ఎంత భయ్యా అంటే ఏకంగా $17 బిలియన్. మరి దాని తర్వాత ఏప్రిల్ తర్వాత మరి మే నెలలో చూసుకుంటే అది ఏకంగా $23 బిలియన్ వెళ్ళిపోయింది. దాని తర్వాత మరి జూన్ జూలైలో చూసుకుంటే 28-29 బిలియన్ వెళ్ళిపోయింది. సో అయితే దాని తర్వాత ఆగస్టులో కనుక ఒకసారి చూసారంటే మరి ఆగస్టులో దాదాపు $31 బిలియన్ వెళ్ళిపోయింది అనమాట. అయితే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మరి వాళ్ళ ఎకానమీ ఆర్థికంగా వాళ్ళు ఎంత బలపడుతున్నారు ఈ టారిఫ్ల వల్ల, అంతే. అయితే మరి దీంతో మరి మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మొత్తంలో వాళ్ళకు వచ్చిన ఆదాయం కనుక ఒకసారి చూసుకుంటే అదే ఆదాయాన్ని వీళ్ళు ఈ సంవత్సరంలో కేవలం 4-5 నెలల్లో సంపాదించారనే చెప్పాలి.